శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. కరిపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఓ రచకుడు ఉండేవాడు. అతని పేరు విలాసుడు. ఒక గాడిద ఉంది అతనికి. దానిని బాగా మేపేందుకు ఓ ఉపాయం ఆలోచించాడు అతను. రాత్రివేళ గాడిద మీద పులితోలు కప్పి పంట చేలు వైపు పంపించేవాడు. పొలాలకు కాపలా ఉండేవారు. గాడిదను పులనుకుని భయపడేవారు. దాని జోలికి కూడా వెళ్లేవారు కాదు. తిని తిని గాడిద బాగా బలిసింది. కొంతకాలం గడిచిందిలా. పులి పొలాల్లో పడి గడ్డి మేడ మంతి చిక్కని ఓ రైతు అసలు సంగతి కనుక్కునేందుకు తెగించాడు. పులిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బూడిద రంగు దుప్పటి కప్పుకొని పొలం గట్టున చెట్టు నీడను కూర్చున్నాడు. చేతిలో విల్లు కూడా ఉంచుకున్నాడు. భుజాన అమ్ములు కూడా తగిలించుకున్నాడు. రాత్రయింది. పులితోలు కప్పుకుని గాడిద వచ్చింది. పొలంలో పడి ఇష్టానుసారం మేయసాగింది. మేస్తూ మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిదరంగు దుప్పటి కప్పుకున్న రైతును చూసింది. అయితే అది రైతనుకోలేదు. తనలాంటి గాడిదనే అనుకుంది. మేయడానికి తనలాగే వచ్చిందనుకుంది. పలకరింపుగా వాంటర్ పెట్టింది. ఆశ్చర్యపోయాడు రైతు. అయితే ఇది పులి కాదు, పులితోలు కప్పుకున్న గాడిద. దీనికి భయపడ్డా విన్నాళ్ళు అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. బాణాన్ని ప్రయోగించాడు. అంతే, గాడిద కుప్పకూలిపోయింది. గాడిద నోరు తెరవకుండా ఉండుంటే రైతు భయపడిపోయేవాడు. పులులు గడ్డి కూడా మేస్తాయా అని బెదిరిపోయేవాడు. ఆ భయంతోటే వేసిన బాణం గురి తప్పవచ్చు. దానివల్ల గాడిద బతికే అవకాశం ఉంది. కానీ ఆ గాడిద నోరు విప్పటం వల్ల ఏమైంది? దాని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తొందరపాటుతో చేసే పనులతో మనకు లాభం రాదు సరికదా, నష్టం వచ్చే అవకాశమే ఎక్కువ. అందుకే ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించడం ఎంతో అవసరం. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.